బాక్స్ ఆఫీస్ దగ్గర సెప్టెంబర్ ఎండింగ్లో వరల్డ్ వైడ్గా భారీ అంచనాలతో రిలీజ్ అవబోతున్న సినిమా ఓజీ. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా మీద ఎంత క్రేజ్ ఉందో మనం ఆల్రెడీ చూసాం. ప్రతి పొలిటికల్ మీటింగ్లో ప్రతి దగ్గర కూడా ఓజీ మనకు వినిపిస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు ఈ సినిమాకి ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వకుండానే ఓవర్సీస్లో రికార్డుల మీద రికార్డ్ అయితే సృష్టిస్తుంది. సో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసిన తర్వాత సెన్సేషనల్ బుకింగ్స్ అయితే మనం చూసాం కదా. ఫాస్టెస్ట్ 50K 100K మొత్తం అలాగా 1K వరకు ఉన్న ఫాస్టెస్ట్ రికార్డ్స్ అన్నీ కూడా ఓజీ పేరు మీదకైతే వచ్చేసాయి. సో ప్రెజెంట్ ఇప్పుడు మూవీ నార్త్ అమెరికాలో ఓవరాల్గా 1 మిలియన్ మార్క్ని లాస్ట్ టైం దాటిందని అప్డేట్ చేసాం కదా. ఇప్పుడు 1 మిలియన్ మార్క్ని అందుకున్న సినిమా కాదు, ఓవరాల్గా $1.25 మిలియన్ అయితే అందుకుంది. సో ఆల్మోస్ట్ 50,000 టికెట్ సేల్స్ అయితే అక్కడ జరిగాయి. అండ్ ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 11 crores వరకు గ్రాస్ అయితే సొంతం చేసుకుంది. మరోపక్క యూకేలో కూడా ఇదే విధంగా మనకి రికార్డులు అయితే సృష్టిస్తూ ఓజీ అయితే ముందుకు వెళ్తుంది. సినిమా ట్రైలర్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. ట్రైలర్ రాకుండానే ఈ రేంజ్లో వ్యూవర్స్ని చూపిస్తుందంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకెలా ఉంటుందనేది మనకి ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో మోస్ట్ హైప్డ్ మూవీ కింద ఓజీకి అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. హరిహర వీరమల్లు భారీ డిజాస్టర్ అందుకున్న తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీతో ఈ రేంజ్ రికార్డులను కొడుతున్నారంటే మనం చెప్పుకోవాల్సిన విషయమే. అండ్ మెయిన్గా ఓజీ మీద ఫస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉన్న క్రేజ్ దీనికైతే చాలా హెల్ప్ అవుతుంది. సో ఇదే విధంగా మనకి కంటిన్యూ అయితే ఓజీ మరికొన్ని రికార్డులు కొట్టుకుంటూ మనకి ఓపెనింగ్ డేనే హయ్యెస్ట్ గ్రోసర్ కింద వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇందులో మనం ఒక మైనస్ పాయింట్ కూడా మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే ఇంతవరకు మనకి రిలీజ్ అయిన టికెట్స్ కానీ ఇవన్నీ కూడా తెలుగుకు సంబంధించినవే. సో తెలుగు కాకుండా పాన్ ఇండియా మూవీ అంటున్నారు. సో పాన్ ఇండియా మూవీ అంటే ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేయబోతున్నారు? అండ్ మనం చూస్తున్నట్లయితే సాంగ్ అండ్ ట్రైలర్స్ ఏవైతే వచ్చాయో, టీజర్ ఏదైతే వచ్చాయో అవి హిందీ అండ్ తమిళ్లో మాత్రమే రిలీజ్ అయ్యాయి. అంటే తెలుగు కాకుండా హిందీ అండ్ తమిళ్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. సో కన్నడ, మలయాళం అండ్ రీజనల్ లాంగ్వేజెస్ ఇంకేవి కూడా ఇందులో కన్సిడర్ అవ్వలేదు. సో మూవీని ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేయబోతున్నారు, హిందీలో అసలు రిలీజ్ ఉందా లేదా అన్నది కూడా మంచి క్వశ్చన్ మార్కులు అయితే పడుతున్నాయి. సో వీటన్నిటికీ ఆన్సర్ అయితే చెప్పాల్సిన అవసరం ఉంది. బట్ స్టిల్ తెలుగు ఇండివిజువల్గా తెలుగు ఒక్కటే చూసుకుంటే మాత్రం రికార్డులన్నింటినీ ఓజీ కొట్టేసే ఛాన్స్ అయితే ఉంది. క్లియర్గా డామినేషన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇన్ కేస్ పాన్ ఇండియా లెవెల్లో దీన్ని ప్లాన్ చేసి రిలీజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా చాలా రికార్డులను అందుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్యాంగ్స్టర్ మూవీస్కి మనకి నార్త్లో కూడా మంచి డిమాండ్ అయితే ఉంది. సో చూద్దాం ఎన్ని లాంగ్వేజ్లో మూవీ రిలీజ్ అవుద్ది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉండిపోయింది. అండ్ దీంతోపాటు మూవీ రిలీజ్ మీద ఇంకొన్ని మనకి ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకొంచెం హైప్ పెరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరే అనుకుంటున్నారు కమెంట్ చేయండి. ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుద్ది అనుకుంటున్నారు ఓజీ, అది కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.